Hello everyone, welcome to AR Pathshala. Learn English through current affairs part 7. సక్సెస్ఫుల్ గా ఈ రోజు 7th వీక్ అండి. చాలా ఆనందంగా ఉంది. మీ విషెస్ నాకు ఎప్పుడు ఉంటాయనే కోరుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఈ వారం ఎలాంటి కరెంట్ అఫైర్స్, ఎలాంటి కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ వస్తాయో లెట్ us స్టార్ట్. ఓకే, అందరికి ఒక క్వశ్చన్ అండి. ఏంటంటే, సార్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇంగ్లీష్ చెప్తున్నారు ఎందుకు అని. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇది మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చడానికి నేను చేస్తున్న ఒక ఎక్స్పెరిమెంట్ అండి. మన వాళ్ళు ఏం చేస్తారంటే, జనరల్ స్టడీస్ కోచింగ్ తీసుకుంటారు. ఓకే ఫైన్. జనరల్ స్టడీస్ లో మీకు ఉండేవి ఏంటండి? ఇండియన్ పాలిటీ, ఎకానమీ, దాని తర్వాత జియోగ్రఫీ, హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ అంటారు. ఓకే, ఆధునిక భారతదేశ చరిత్ర, మరి చరిత్ర, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ. దాని తర్వాత మన వాళ్ళు ఇంకా చేస్తారు, ఆర్ట్ అండ్ కల్చర్ కూడా నేర్చుకుంటారు. కానీ చాలా చోట్ల మీకు ఆర్ట్ అండ్ కల్చర్ కోచింగ్ అనేది ఇవ్వరు. ఓకే, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ చదువుతారు. మళ్ళీ ఇంగ్లీష్ సెపరేట్ గా ఫోకస్ చేస్తారు. ఇవన్నీ చదివేటప్పుడు మీకు తెలుసో తెలియకో 80% ఆఫ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ బీయింగ్ కవర్డ్. యు నో దట్. అందుకని నేను మళ్ళీ అవి తప్పి మీకు చూపిస్తున్నాను. అంతేగా నేను కొత్తగా ఇక్కడ చేస్తుంది ఏం లేదు. రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదివే హ్యాబిట్ ఉంటే మీకు అసలు కోచింగ్ కూడా అవసరం లేదండి. కానీ ఎవరైతే పాపం ఆ అలవాటు లేదో వాళ్ళకి ఏఆర్ పాఠశాల నుంచి మీకు నేను ఇస్తున్న గిఫ్ట్ ఏంటంటేనండి, ఎవ్రీ వీక్ మీకు హై 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. అవునా కాదా? దాంతో పాటు ఎవ్రీ సాటర్డే కూడా మీకు మేము ఏం చేస్తున్నాం అంటే కనుక, మరి యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఐబిపిఎస్, ఇతర పోలీస్ ఎగ్జామ్స్, దాని తర్వాత స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా, ఎటువంటి మీరు క్వశ్చన్స్ నైనా ఎన్కౌంటర్ చేసేటట్టు ప్రతి వీక్ అంటే సాటర్డే అండ్ సండే వీకెండ్ మీకు వీడియోస్ అప్లోడ్ అవుతానే ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు రెగ్యులర్ గా బ్యాచెస్ కూడా ఉంటాయండి మన దగ్గర. ఆ బ్యాచెస్ నేను క్లాస్ అయిపోయినాక మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మరి ఇక వద్దండి, మనది ఎక్కువ మాట్లాడడం, చేసి చూపిస్తాం అంతే. ఇక్కడ చూద్దాం ఏమండి. ఫస్ట్ ఇది ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. The Indian bloc supported Ilbert Bill enthusiastically. Bloc అంటే యూనిట్ అండి. ఓకే, నెక్స్ట్, the European bloc opposed Ilbert Bill tooth and nail. అబ్బో, tooth and nail. Ilbert Bill మీ అందరికీ తెలుసు. ఓకే, డన్. Next, by 1883, the Liberal Governor General and Viceroy Lord Ripon proposed to make British subjects amenable to sessions courts. Find the correct statement. Only 1, 2 and 3, 1 and 3, all of the above. ఈ వీక్ నుంచి నేను ఏం చేయదలుచుకున్నానంటే, నా ఆన్సర్ చెప్పను, మీరు ఆన్సర్స్ కామెంట్ బాక్స్ లో డ్రాప్ చేస్తారు. నేను కాన్సెప్ట్ చెప్పేసి వదిలేస్తా. ఇంగ్లీష్ వర్డ్స్ కూడా నేను చెప్తాను, గ్రామర్ పాయింట్స్ ఆర్ వొకాబులరీ పాయింట్స్. ఆన్సర్ మీరు నాకు కామెంట్ బాక్స్ లో డ్రాప్ చేయాలి. కాన్సెప్ట్ చూడండి. ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ నా చిన్నప్పుడు టెక్స్ట్ బుక్ నుంచి తీసానండి ఇది. లార్డ్ రిపన్, హూ సక్సీడెడ్ లెటన్, tried to reduce some of the grievances of the Indians, but his attempts were mad by the controversy over the Ilbert Bill. At that time, no European could be tried for a criminal offense except by a European judge or magistrate. ఏమండి ఇదంతా ఎందుకు నేను మీకు చెప్తాను చూడండి. ఇల్బర్ట్ బిల్ అంటే ఆ కాంట్రవర్సీ మీకు తెలుసు కదా. లార్డ్ రిపన్ ఉన్నప్పుడు మరి ఇల్బర్ట్ అనే అతను ఎవరండి? ఒక లా మెంబర్ అన్నమాట. ద లా మెంబర్ ఆఫ్ ద గవర్నర్ జనరల్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకే, అసలు ఏంటి కాంట్రవర్సీ అంటే, లార్డ్ రిపన్ ట్రై టు రెడ్యూస్ సమ్ ఆఫ్ ద గ్రీవెన్సెస్, ఇండియన్స్ యొక్క బాధల్ని తగ్గిద్దామని ట్రై చేశారు. ఏంటి ఇది అంటే, అట్ ద టైమ్ నో యూరోపియన్ కుడ్ బి ట్రైడ్ ఫర్ ఏ క్రిమినల్ అఫెన్స్. యూరోపియన్స్ ఎవరన్నా అఫెన్స్ చేస్తే వాళ్ళకి శిక్ష పడేది కాదు. ఆ శిక్ష పడడానికి ట్రయల్, లీగల్ ట్రయల్ కూడా ఉండేది కాదనమాట. ఓకే, ఎక్సెప్ట్ బై ఏ యూరోపియన్ జడ్జ్ ఆర్ మెజిస్ట్రేట్. ఒకవేళ ట్రయల్ లో పాల్గొన్నా సరే ఇండియన్ జడ్జ్ ఆర్ ఇండియన్ మెజిస్ట్రేట్ ఉండేవాళ్ళు కాదు. సో లార్డ్ రిపన్ ఏం చేశాడంటే, ఈ ట్రై టు డూ అవే అంటే క్యాన్సల్. నంబర్ 1 ఇంగ్లీష్ పాయింట్ దొరికింది చూడండి మనకి. డూ అవే అంటే అది ఒక ఫ్రేజల్ ఇవ్వబండి. దీని అర్థం ఏంటంటే క్యాన్సల్. ఓకే, డూ అవే విత్ దిస్ అబ్సర్డిటీ. అబ్సర్డిటీ అంటే ఏంటండి? అబ్సర్డ్ గా ఉండేది అంటే స్ట్రేంజ్ గా ఉండేది, వింతగా ఆక్వర్డ్ గా ఉండేది. సో అబ్సర్డిటీ అంటే ఆక్వర్డ్నెస్ అనుకోవచ్చు అండి మనం. ఆక్వర్డ్నెస్. ఓకే, వింతగా, ఓకే, చండాలంగా, ఆ టైప్. అకార్డింగ్లీ a bill was introduced in 1883 by Ilbert, the law member of the Governor General's Executive Council. Okay, done. The Anglo-Indian community carried on a wild agitation against this measure. మరి
ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిషర్స్ ఏమైనా తప్పు చేసినప్పుడు, అంటే యూరోపియన్స్ మన ఇండియాలో ఏమైనా తప్పు చేసినప్పుడు ఇండియన్స్ కూడా ఉంటారు ఆ జడ్జెస్ కింద లేకపోతే మేజిస్ట్రేట్ కింద. అంటే మరి ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ కోపం రాకుండా ఇంకేమొస్తుంది చెప్పండి. అందుకని ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ మొత్తం ఎజిటేషన్ అంటే గొడవ చేస్తూ ఉన్నారనమాట ఆ టైంలో. ఓకే, వాళ్ళకి పడలేదు. దీన్ని వైల్డ్ ఎజిటేషన్ అన్నాడు చూడండి. ద గవర్నమెంట్ అల్టిమేట్లీ విత్డ్రూ ద బిల్ అండ్ నెగోషియేటెడ్ ఏ కాంప్రమైజ్. మరి ఏం చేస్తుంది గవర్నమెంట్? విత్డ్రూ చేసింది దీన్ని. యాజ్ ఎ రిజల్ట్ ద ఇండియన్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అండ్ జడ్జెస్ వర్ ఎంపవర్డ్ టు ట్రై యూరోపియన్ అఫెండర్స్ on the condition that the accused were to have the benefit of the trial by jury, a body of people who decide whether the accused is guilty or not. Half the members of the jury were to be Europeans or Americans. ఇంకేముంది, వాళ్ళు ఎవరైతే ట్రయల్ చేస్తారో లీగల్ ట్రయల్, వాళ్ళల్లో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ఆ జ్యూరీ ఆ బోర్డ్ లో యూరోపియన్స్ గానీ అమెరికన్స్ గానీ ఉండాలి అన్నారు. మొత్తానికి ఏమైందండి? పుస్ అయింది అక్కడ. ఓకేనా అండి? ఇక్కడ చూద్దాం. ద ఇండియన్ బ్లాక్ సపోర్టెడ్ ఇల్బర్ట్ బిల్ ఎంతూజియాస్టికల్లీ. మరి ఇండియన్ సపోర్ట్ చేస్తారా? నాకు తెలియదు, మీరే ఆన్సర్ బాక్స్ లో పెట్టాలి, కామెంట్ బాక్స్ లో. ద యూరోపియన్ బ్లాక్ అపోజ్ ఇల్బర్ట్ బిల్ టూత్ అండ్ నెయిల్. ఏమంటే టూత్ అండ్ నెయిల్ అంటే కంప్లీట్లీ అండి. ఇంతకు ముందు 2017 లో ఎస్ఎస్సి సిజిఎల్ లో అడిగిన క్వశ్చన్, దీనికి ముందు ఐబిపిఎస్ లో అడిగాడండి ఈ క్వశ్చన్. ఏంటంటే టూత్ అండ్ నెయిల్ అని ఒక ఇడియం అనమాట. ఏమంటే మన టూత్ నెయిల్ తో అది తెగేదాకా పోరాడుతున్నాం అంటే కంప్లీట్ గా మనం పోరాడమేగా. అందుకని టూత్ అండ్ నెయిల్ అంటే దాని అర్థం ఏంటంటే కంప్లీట్లీ. ఇప్పుడు చూడండి, ద యూరోపియన్ యూనిట్ అపోజిట్ ద ఇల్బర్ట్ బిల్ కంప్లీట్లీ. నాకు తెలియదు. బై 1883 ద లిబరల్ గవర్నర్ జనరల్ అండ్ వైస్ రాయ్ లార్డ్ రిపన్ అండి, RIPPON, కొన్ని బుక్స్ లో PON, నో నీడ్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం యాక్చువల్లీ, ప్రపోజ్డ్ టు మేక్ బ్రిటిష్ సబ్జెక్ట్స్ అమినబుల్ టు సెషన్స్ కోర్ట్స్. ఎస్, అమినబుల్ అంటే ఏంటో తెలుసా అండి? సబ్మిసివ్. అమినబుల్ అంటే సబ్మిసివ్ గా చేయడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమికబుల్ వేరండి అది. అమికబుల్ అంటే ఫ్రెండ్లీగా ఉండడం. సో అమికబుల్ అంటే ఫ్రెండ్లీ. ఎందుకంటే లాటిన్ భాషలో అమిగోస్ అంటే ఫ్రెండ్లీ అని. ఇది నా పిల్లలందరికీ తెలుసు. కొత్త వాళ్ళు ఎవరన్నా వింటే కనుక జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి. అమికబుల్ అంటే అమిగోస్. అమిగోస్ అంటే మన శేఖర్ కమ్ముల మూవీ బ్యానర్ అన్నమాట. శేఖర్ కమ్ముల. అదంతా వదిలేండి, ఇదంతా చరిత్ర అండి. నవ్వొస్తోంది చరిత్ర చెప్తుంటే. సో అమిగోస్ అంటే ఫ్రెండ్లీ. అమి అని ఎక్కడొచ్చిన రూట్ వర్డ్ అమికబుల్, ఇక్కడ కూడా అమి అంటే ఫ్రెండ్లీ. మరి అమినబుల్ అంటే ఏంటంటే సబ్మిసివ్. సబ్మిసివ్ అంటే మనం ఒకళ్ళ కింద పని చేయడం. సబ్మిసివ్ పక్కన టు అనే ప్రిపోజిషన్ రావాలి. అందుకనే అమినబుల్ అంటే సబ్మిసివ్ అన్న రెండు సినానిమ్స్ కాబట్టి దాని పక్కన కూడా టు అనే ప్రిపోజిషన్ రావాలి. ఓకే, సో ద ఇండియన్ యూనిట్ సపోర్టెడ్ ఇల్బర్ట్ బిల్ enthusiastically. The European bloc opposed Ilbert bill completely. By 1883, the Liberal Governor General and Viceroy Lord Ripon proposed to make subjects amenable to session courts. Find the correct statement అండి. ఓన్లీ 1, 2 and 3, 1 and 3, all of the above. మీరే నాకు ఆన్సర్ పెట్టాలి. క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్ అమ్మా. ఇది చూసారా న్యూస్ పేపర్ లో? చాలా ఇంపార్టెంట్ ఇది. వీటిని మనం ఏమంటాం తెలుసా పిల్లలు? కాకో లిథో కోర్స్ అండి. సార్ ఏంటి సార్ మాకు దారుణం అంటే, డోంట్ వరీ, ఐఎమ్ దేర్. ఏమంటే కాకో అని ఎక్కడొచ్చినా సరే బెర్రీ షేప్ అండి. బెర్రీ షేప్ అంటే దాని అర్థం రౌండ్ షేప్ లో ఉంటుంది, ఆర్ స్పెరికల్ షేప్ లో ఉంటుందమ్మా, స్పెరికల్ షేప్. మరి లిథో అంటే ఏంటో తెలుసా మీకు? లిథోస్పియర్ అంటాం. లిథో అంటే స్టోన్ అండి. అది కూడా చాలా మంది లైమ్ స్టోన్ అంటారు. లైమ్ స్టోన్ అంటే దేముంటది అక్కడ? కాల్షియం కార్బోనేట్. 4 అంటే ఏంటండి? ఏజెంట్. సో మీకు ఇంగ్లీష్ తెలిస్తే బిట్ టక్ అని పెట్టేయచ్చు. కాకో అంటే రౌండ్ షేప్, అదేంటి లిథో అంటే గనక కాల్షియం కార్బోనేట్, CaCO3. ఓకే, 4 అంటే గనక ఏజెంట్ ఆర్ ఒక యూనిట్, మరి ఒక ఏమంటారు దాన్ని, ఏజెంట్ ఆర్ ఒక డ్రైవింగ్ ఎలిమెంట్ అనుకోవచ్చు. ఒక డ్రైవింగ్ ఎలిమెంట్. సో ఇప్పుడు చూద్దాం. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ చెన్నై. ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ NCPOR అంటామండి. ఇది చెన్నైలో ఉందా వేరే చోట ఉందా అది మీకు తెలియాలి. నెక్స్ట్, NCPOR has carried out the study of coccolithopores and found that there is a decrease in the concentration of oceanic calcium carbonate. ఎస్, ఈ మధ్యన NCPOR రవి సంస్థ వాళ్ళు ఏం చేశారంటే సముద్రాల్లో కాకోలిథోపోర్స్ అనేవి వాటి కాన్సన్ట్రేషన్ చాలా తగ్గిపోతుంది అని వాళ్ళు క్యారీ అవుట్ చేశారు, ప్రతిపాదించారు. ఓకే, యా. కాకోలిథోపార్స్ ఆర్ సింగిల్ సెల్డ్ ఆల్గే దట్ క్యాల్సిఫై. క్యాల్సిఫై అంటే కాల్షియం అండి, ఎన్నో గట్టిపరుస్తాయి. కాల్షియం అంటే కాల్షియం కార్బోనేటే. ఓకేనా అండి? మెరైన్ ఫైటో ప్లాంక్టన్. ఫైటో అంటే గనక ఏమండి? ఫైటో ప్లాంక్టన్ అంటే మెరైన్ ప్లాంట్స్ అండి. మెరైన్ ప్లాంట్స్, ఫైటో ప్లాంక్టన్.
ఓకే, మన నీళ్ళల్లో ఉండే ప్లాంట్స్ ని ఫైటో ప్లాంక్టన్ అంటాం. క్లియర్? సో కాకోలిథోపోర్స్ ఆర్ సింగిల్ సెల్డ్ ఆల్గే దట్ క్యాల్సిఫై మెరైన్ ఫైటో ప్లాంక్టన్. ఈ కాకోలిథోపోర్స్ లో కాల్షియం ఉంటది కాబట్టి ఈ మెరైన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కాల్షియం చేసి కాల్సిఫై చేసేస్తాయి, అంటే మొత్తం గట్టిపరిచేస్తాయి వాటిని. ఓకే, యా, అదొక విధంగా మంచిదేనా అంటే ఎస్, కాల్షియం 80% ఆఫ్ ద వరల్డ్స్ కాల్షియం ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ దీస్ మెరైన్ సోర్సెస్ అన్నమాట. సో డయాటమ్స్ అని ఇంకోటి ఉంటాయి, తెలుసా అంటే మీకు? డయాటమ్స్ కాన్సెప్ట్ ఏంటో చెప్తాను చూడండి. మనం సముద్రాల మధ్య ఐస్ క్యాప్స్ ఉంటాయి, తెలుసా అండి? ఈ మధ్యన క్లైమేట్ చేంజ్ ప్రభావితం వల్ల ఏమవుతున్నాయంటే ఓకే, ఈ ఐస్ క్యాప్స్ అన్ని మెల్ట్ అయిపోతున్నాయి. మెల్ట్ అయిపోయి ఏమవుతున్నాయంటే డయాటమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. డయాటమ్స్ ఇంక్రీజ్ అయితే సిలికేట్స్ పెరుగుతున్నాయి. డయాటమ్స్ లో సిలికా ఎక్కువ ఉంటది. సిలికేట్ ఎక్కువ ఉంటే కనుక కాల్షియం కార్బోనేట్ తగ్గిపోతుందండి. సో క్లైమేట్ చేంజ్ వల్ల డయాటమ్స్ పెరగడం వల్ల సిలికేట్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవడం, సిలికేట్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అయ్యి కాల్షియం కార్బోనేట్ లెవెల్స్ తగ్గడం. కాల్షియం కార్బోనేట్ లెవెల్స్ తగ్గిపోతుంటే మరి దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్ దేని మీద ఎఫెక్ట్ పడుతుంది? కాకోలిథోపోర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇక్కడ చూడండి, కీ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ ఆప్షన్ డిస్కస్ చేస్తాను చూడండి. డయాటమ్స్ ఇంక్రీజ్ ద సిలికేట్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద వాటర్స్. వాటర్ కాదమ్మా, వాటర్స్ అంటే సీ ఆర్ ఓషన్. ఇది ఒక నౌన్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌన్. విచ్ ఇన్ టర్న్ డిక్రీజెస్ కాల్షియం కార్బోనేట్ అండ్ రిడ్యూస్ కాకోలిథోపోర్స్ డైవర్సిటీ. ఎస్, డయాటమ్స్ శత్రువులు అండి కాకోలిథోపోర్స్ కి. ఫోర్త్ ఆప్షన్ అయితే ట్రూ అండి, కరెక్ట్ స్టేట్మెంట్. వాడు అడిగింది ఇన్కరెక్ట్. సో ఇప్పుడు మీరు నాకు చెప్పండి, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఇస్ లొకేటెడ్ ఇన్ చెన్నైయో కాదో తెలిస్తే మీరు ఆన్సర్ పెడతారు. ఇప్పుడు నాకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఓన్లీ 1 2 and 3 1 and 3 లేదా నోట్ అనో మీరు నాకు కామెంట్ బాక్స్ లో డ్రాప్ చేయండి. నేను ప్రతి కామెంట్ కి నేను రెస్పాండ్ అవుతానండి. ఓకే, యా, దీంట్లో నాకు కావాల్సిన ఇంగ్లీష్ పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. కాకో అని ఎక్కడ వచ్చిన రౌండ్ ఆర్ బెర్రీ షేప్, లిథో అంటే స్టోన్, 4 అంటే ఏజెంట్ అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్, అర్థమైందా అండి? డయాటమ్స్ అంటే ఏంటండి? డయాటమ్స్ అంటే మెరైన్ ఆర్గానిజమ్స్ విచ్ కంటైన్ మోర్ అమౌంట్ ఆఫ్ సిలికేట్ ఇన్ దెమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యా, కథకళి, తయ్యోం తత్తోం. యా, కథకళి. ఏమంటే ఇంతకీ కథకళి ఫుల్ ఫామ్ తెలుసా మీకు? నాకు తెలిసి భలే ఆశ్చర్యపోయాను నేను. కథకళి, కథ అంటే డ్రామా అండి, ఆర్ స్టోరీ. డ్రామా ఆర్ స్టోరీ. కలి అంటే గనక డాన్స్. సో కథకళి is an amalgamation or a mixture or a blend of dance and you know drama all together. It's a mixture of dance with drama అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో డాన్స్ అండ్ డ్రామా రెండింటిని కలిపితే కథకళి అంటాం. ఏ డ్రామా అండి? మన పౌరాణికాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతం నుంచి అర్జునుడి వేషాలు డిపిక్ట్ చేయడం, ఆ డ్రామా వాడాలు, ఎన్ని కథకళిలో మనకి వాళ్ళు చూపిస్తారు ఐస్ తో వాటితో. అండ్ ఇంకోటి కొరియోగ్రఫీ టెక్నిక్స్. కొరియోగ్రఫీ అంటే ఏంటండి? ఇలా ఇలా డాన్స్ వేసడం కాదు, కళ్ళతో కూడా. మరి మనం, నాకు అనడం రాదు కానీ కళ్ళతో కూడా డాన్స్ ఉంటుంది. చూద్దాం. టెనెట్స్. ఏమంటే టెనెట్స్ అంటే ఏంటో తెలుసా అండి? మోరల్ వాల్యూస్ ఆర్ బిలీఫ్స్ అండి. బిలీఫ్స్, నమ్మకాలు. ఓకే, బిలీఫ్స్. ఇప్పుడు చూద్దాం. ద టెనెట్స్ ఆఫ్ కథకళి హ్యావ్ బీన్ లేడ్ డౌన్ ఇన్ ద నాట్యశాస్త్ర. ఎస్, నాట్యశాస్త్రంలో ఉన్నాయి. మరి వాటి యొక్క బిలీఫ్స్, వాటి యొక్క ట్రెడిషనల్ వాల్యూస్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, ట్రెడిషనల్ వాల్యూస్, టెనెట్స్. అదే టెనెంట్ అంటే ఏంటో తెలుసా అండి? ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. ఓకే, నెక్స్ట్ చకియార్ కూతు, కుడియాట్టం, కృష్ణాట్టం అండ్ రామనాట్టం. అట్టం అంటే డ్రామా అండి. ఓకే, ప్లే ఆర్ సమ్ ఆఫ్ ది రిచువల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఆఫ్ కేరళ విచ్ హ్యాడ్ ఎ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ కథకళి. ఎస్, ఇది కరెక్టే. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్టోరీస్ అడాప్టెడ్ ఫ్రమ్ ద ఇండియన్ ఎపిక్స్. నేను ఆల్రెడీ చెప్పాను. మరి దీని కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో మీరే నాకు చెప్పాలి. కథకళి వెరీ వెరీ ఇంపార్టెంట్. చూసుకోండి, ఇది ఆర్ట్ అండ్ కల్చర్ అండి. లాస్ట్ ఇయర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో అడిగాడు, యూపీఎస్సీలో. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటో తెలుసా? టెనెట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఈ టెనెట్స్ అనేది ఇంతకు ముందు మీకు నాబార్డ్ ఎగ్జామ్ లో అడగడం జరిగిందండి. చూసారా, నేను ఒక ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. అన్ని ఎగ్జామ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కడైతే ఉందో వాటిని వదలను, మీ కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఐ ప్రామిస్ యూ. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్? ఇది ఇండియన్ ఎకానమీ నుంచి వచ్చింది మళ్ళీ. ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందండి. ఈ కంపెనీ ఇట్ ఈస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్యాంక్రప్సీ ఆర్ ఇన్సాల్వెన్సీ. లేకపోతే అదేం చేస్తుంటే సస్టైనబిలిటీ అంటే అది ఎక్కువ కాలం బ్రతకలేనప్పుడు ఏం చేయాలి? అది ట్యాక్స్ ఎక్కువ కట్టలేదు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొన్ని ఎగ్జంప్షన్స్ ఇస్తుందండి వాటికి. ఓకేనా, ఎగ్జంప్షన్స్ ఇచ్చి ట్యాక్స్ రేట్స్ తగ్గిస్తుంది. ఇప్పుడు దీన్నే మనం ఏమంటాం అంటే ట్యాక్స్ ఎక్స్పెండిచర్ అంటాం. అలాంటప్పుడు మరి దానికి మీనింగ్ ఏంటో చెప్పండి. ఇట్ ఈస్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై ద గవర్నమెంట్ డ్యూరింగ్ కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్. I don't know. It is a total of the subsidies given by the government
I don't know. It is the expenditure made by the government from the income accrued through states. Teriyadu. It is the revenue foregone by the government on account of exemptions on income and corporate tax. I don't know. ఇప్పుడు చూద్దాం ఏమంటే ఇక్కడ నాకు ఇంగ్లీష్ మీనింగ్ ఒకటి చెప్తాను. ఇంగ్లీష్ లో మనకి FORGONE, ఇంకోటి మనకి FOREGONE, రెండు ప్రొనౌన్సియేషన్ ఫోర్గోన్, ఇవి హోమోనిమ్స్ అంటాం మనం. FORGONE అంటే విత్డ్రా చేసుకోవడం అండి, అంటే వదిలివేయడం. అది FOREGONE అంటే ముందు వచ్చేది, లేకపోతే ముందు ఉండేది అని. ముందు ఉండేది ఏమంటే ఒకటేమో వదిలివేసుకోవడం, వదిలేయడం, ఒకటి వదిలేయడం ఫోర్గోన్ అంటే. ఈ ఫోర్గోన్ FORGONE అంటే ముందు ఉండేది. ఇక్కడ ఏమంటున్నాడు, ఏదైతే గవర్నమెంట్ రెవెన్యూని వదిలేస్తుందో లేకపోతే విత్డ్రా చేసుకుంటుందో ఆన్ ఎగ్జంప్షన్స్, అది కూడా ఆన్ ఎగ్జంప్షన్స్, ఆన్ ద అకౌంట్ ఆఫ్ ఎగ్జంప్షన్స్ ఆన్ ఇన్కమ్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ అంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పేసాను చూడండి, FORGONE అంటే విత్డ్రా చేసుకోవడం, FOREGONE అంటే ముందు ఉండేది. ఫైనల్ గా ట్యాక్స్ ఎక్స్పెండిచర్, వాట్ ఈస్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్, దీని ఆన్సర్ కూడా మీరు నాకు కామెంట్ బాక్స్ లో పెట్టాలి. క్లియర్? యా. అండ్ లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్. ఇది చెప్పక ముందు నేను చిన్న స్టోరీ అండి. మీకు మారీచుడు అనే ఏమంటే రాక్షసుడు తెలుసా? సీత ఇంట్లో ఉన్నప్పుడు ఒక జింకని పంపిస్తాడు, ఎవరు? రావణాసుడు. ఆ జింక మారువేషంలో వస్తుంది. ఆ మారువేషంలో వచ్చే రాక్షసుడే ఆ విలన్ పేరే మారీచుడు. అవునా? ఇక్కడ మారీచుడు ఏం చేస్తాడో తెలుసా? సీతని అట్రాక్ట్ చేస్తాడు, సీతని లూర్ చేస్తాడు. ఓకే, సీతని ఎంటైజ్ చేస్తాడు, అంటే ఆకర్షించడం అనమాట. సో మారీచుడు అంటే అట్రాక్ట్ చేసి, ట్రాప్ చేసే, ఏమండి నన్ను ల్యూర్, ఎంటైజ్ చేసే ఒక రాక్షసుడు అని సీతను నమ్మిస్తాడు. సో దాంతో రాముణ్ణి పిలిచి, మరి లక్ష్మణ్ని వాళ్ళని పిలిచి దాన్ని పట్టుకోమని చెప్తుంది. అంతలోకి వాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మరి వచ్చి మనోడు రావణాసుడు కిడ్నాప్ చేసి వెళ్ళిపోతాడు. ఓకే, సో మారీచుడు ఇక్కడ మరి ఎవరండి? విలన్. అవునా? అట్రాక్ట్ చేయడానికి వచ్చిన విలన్. సో అట్రాక్షన్ అనేది మరి సంస్కృతంలో మారీచ్ అని సంస్కృత బుక్స్ లో వచ్చేసింది. ఇక్కడ మనకి నిన్న కాక మొన్న న్యూస్ చూస్తే మీరు చూసారా అండి, ఇక్కడ ఇండియన్ నేవీ డెవలప్ చేసిన మారీచ్ ఎక్స్పెండబుల్ డికాయ్. ఏమంటే డికాయ్ అంటే ఏంటో తెలుసా? an agent which is used as a trap, an agent which is used as a trap, which is used as a trap, as a trap. ఇక్కడ చూడండి అమ్మా బుజ్జి కనలు, మారీచ్ ATDS అంటే ఏంటండి? Advanced Torpedo Defense System is a torpedo detection and counter measure used by the Indian Navy. Yes, correct. నేను ఇది అయితే చెప్తాను నేను మీకు. It is an anti-torpedo system with towed and expendable decoys. Yes, ఏమంటే ఎక్స్పెండబుల్ అంటే ఏంటో తెలుసా? ఒక్కసారి యూజ్ చేసి తర్వాత పడేసేది. అంటే ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్? ఒక విధంగా అన్ఇంపార్టెంటే, కానీ డిస్పోజబుల్ అంటాం మనం. ఓకే, ఇట్ కన్ఫ్యూజెస్ అండ్ డైవర్ట్స్ ద ఇన్కమింగ్ టార్పిడోస్. ఏం లేదండి, ఒక షిప్ ఉంది, ఒక షిప్ లో ఒక టార్పిడో వదులుతారు. అయితే ఈ టార్పిడో ఏం చేస్తుంటే వచ్చే టార్పిడోని కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. అవునా? కన్ఫ్యూజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఇంకా ఏమవుద్ది? అట్రాక్ట్ చేస్తుంది దాన్ని, అటు వెళ్తుంది దాన్ని. కానీ ఇది అటు వెళ్ళదు, వేరే పొజిషన్ లో వెళ్తుంది. మొత్తానికి ఇది షిప్ లొకేషన్ మార్చేస్తుంది, అంటే దాని యొక్క డైరెక్షన్ మార్చేస్తుంది. అట్లా అట్రాక్ట్ చేయడాన్ని మనం ఈ మారీచుడు యొక్క స్ట్రాటజీ అనమాట. క్లియర్? అండ్ ఫోర్త్ వన్, ఇట్ ఈస్ ఎ మేజర్ ఫిలిప్ అంటే బూస్టింగ్ అండి, బూస్టింగ్. It is a major fillip to the government's Atmanirbhar in niche technology. ఏమంటే దీని అర్థం ఏంటి అనేది కూడా మీరు నాకు కామెంట్ బాక్స్ లో పెట్టాలి. అయితే మొత్తం నేనేం చెప్తానంటే, ఇట్స్ ఎ మేజర్ బూస్టింగ్ టు ద గవర్నమెంట్స్ Atmanirbhar అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్. ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్టే. ఇట్ కన్ఫ్యూజ్ అండ్ డైవర్ట్స్ ద ఇన్కమింగ్ టార్పిడోస్. ఎస్, అది కూడా కరెక్ట్, ఎందుకంటే మారీచుడు యొక్క ఆలోచన శైలి. ఇట్ ఇస్ అన్ యాంటీ టార్పిడో సిస్టమ్ విత్ టోడ్ అండ్ ఎక్స్పెండబుల్ డికాయ్స్. టోయింగ్ అంటే తెలుసు కదండి, పుల్ చేయడం అనమాట. యా. ఎక్స్పెండబుల్ అంటే ఏంటి? డిస్పోజబుల్, వన్ టైం యూజబుల్. అండ్ డికాయ్స్ అంటే ఏంటండి? ద ఏజెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ట్రాప్ సమ్వన్ ఆర్ అట్రాక్ట్ సమ్వన్. Okay, and Marich ATDS is a torpedo detection and counter measure used by the Indian Navy. Find the correct statement. Okay, only 1, 2 and 3, 1 and 2, all of the above. ఇది ఒక మీ గేమ్ అండి, మైండ్ రిఫ్రెష్ అయ్యే గేమ్. ఇప్పుడు దాకా నేను దీంట్లో ఇంగ్లీష్ పాయింట్స్ ఏం కవర్ చేసాను చెప్తాను చూడండి. నెంబర్ 1, బ్లాక్ అంటే యూనిట్ అమ్మ. టూత్ అండ్ నెయిల్ అంటే కంప్లీట్లీ. అమినబుల్ అంటే సబ్మిసివ్ గా ఉండడం. ఓకే, డూ అవే అంటే క్యాన్సిల్ చేయడం. తర్వాత మరి అజిటేషన్ అంటే గొడవ. అండ్ ఆక్వర్డ్నెస్ అంటే అబ్సర్డిటీ. ఏంటమ్మా? ఆక్వర్డ్నెస్ అంటే అబ్సర్డిటీ. ABSURDITY. నెక్స్ట్ అండి, కాకో లిథోపోర్స్. కాకో అంటే రౌండ్ షేప్, లిథో అంటే స్టోన్, 4 అంటే ఏజెంట్. క్యాల్సిఫై అంటే హార్డెన్ చేయడం. డయాటమ్స్ అంటే మెరైన్ ఆర్గానిజమ్స్ విచ్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సిలికా, లాట్స్ ఆఫ్ సిలికా. ఓకే, దాని తర్వాత టెనెట్స్ అంటే భావాలు. ఓకేనా అండి? ట్రెడిషనల్ వాల్యూస్. ఓకే, దాని తర్వాత టెనెంట్స్ అంటే ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళు.
నెక్స్ట్ అండి ట్యాక్స్ ఎక్స్పెండిచర్, FORGONE అంటే వదిలేయడం, FOREGONE అంటే మనం ముందు ఉండేది, ఏదైనా టైం ని ప్రెసీడ్ అయ్యేది. నెక్స్ట్ అండి నెక్స్ట్ మరి టార్పిడో అంటే తెలుసు కదండి మీకు, ఏంటో నాకంటే బాగా మీకే తెలుసు. దాని తర్వాత ఇక్కడ ఏం చెప్పాను నేను, మ్యారీచ్. మ్యారీచ్ అంటే దాని అర్థం ఏదో మీరు డిక్షనరీలో ఎత్తుక్కోండి, మ్యారీచ్ ఎత్తుక్కోకండి. మ్యారీచ్ అంటే రాక్షసుడు, అట్రాక్ట్ చేసే రాక్షసుడు. మ్యారీచ్ అంటే ఏంటంటే ట్రాప్ చేశాడు కాబట్టి ఇంగ్లీష్ లో ట్రాపింగ్ నే డికాయ్ అంటాం. సో ఈ వినడం కాదు, విని మీరు నోట్స్ రాసుకొని ఫైనల్ గా మీరు నాకు ఆన్సర్స్ డ్రాప్ చేయండి. దాని తర్వాత నేను మీ కింద ప్రామిస్ చేసినట్టు, ఏమంటే ఎవరికైనా ఇంగ్లీష్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవాలి సార్, మీ దగ్గర మేము నేర్చుకోవాలి అన్నప్పుడు అస్సలు ఇబ్బంది పడకండి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు యునో హెల్ప్ యూ. ఇక్కడ చూస్తే మీకు నేను 3 కోర్సెస్ లాంచ్ చేస్తున్నానండి. ఆ 3 కోర్స్ ఏంటో చెప్తాను. నంబర్ 1 గ్రామర్ కోర్స్ అండి. దీంట్లో వర్బ్, నౌన్, సింటాక్స్, యాడ్వర్బ్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, టైమ్ అండ్ టెన్స్, నెరేషన్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటామండి, వాయిస్, యాక్టివ్, ప్యాసివ్, ఇవన్నీ కవర్ చేస్తారండి. ఎన్ని డేస్ లో? 45 డేస్ లో. ఫీ వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా 1 2 3 4 అండి. ఓకే క్లియర్? యా, ఇది ఏ ఎగ్జామ్స్ కి ఉపయోగపడుతుంది? ఒక ఎగ్జామ్ కాదండి, అన్ని లెవెల్, హై లెవెల్లో చెప్తాను మీకు. యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఐబిపిఎస్, పోలీస్ అండ్ స్టేట్ సర్వీసెస్ అందరికీ ఉపయోగపడుతుంది. ఇదేంటండి గ్రామర్ కోర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇదేంటండి ఏఆర్ పాఠశాల వొకాబులరీ కోర్స్. ఈ వొకాబులరీలో మీకు ఏముంటాయంటే ఇడియమ్స్ అండి, జాతీయాలు అంటాం తెలుగులో, సినోనిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్, ఫ్రేజల్ అండ్ స్పెషల్ ఫోకస్ ఆన్ క్లోజ్ టెస్ట్ అండ్ పారాజంబుల్. క్లోజ్ టెస్ట్ అండ్ పారాజంబుల్ మీకు ఒక గిఫ్ట్ అండి. ఏంటంటే స్టాక్ క్లోజ్ టెస్ట్ పారాజంబుల్ కాకుండా డైలీ న్యూస్ పేపర్స్ నుంచి వచ్చేవి నేను ఫ్రేమ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్స్, కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఎలాగో చెప్పాలి కాబట్టి ఇవన్నీ మీకు నేను వొకాబులరీ సెక్షన్ లో ఇంక్లూడ్ చేశాను. ఇవి కూడా మీకు యూపీఎస్సి, ఎస్ఎస్సి, ఐబిపిఎస్ అండ్ పోలీస్ అండ్ స్టేట్ సర్వీసెస్ లో ఉపయోగపడతాయి. ఇది కూడా మీకు 45 డేస్. ఫీ 1 2 3 4 అండి. మార్కెట్ లో అందరికంటే మనది తక్కువ ఎక్కువ అని నేను చెప్పను, కానీ హైలీ ఎఫోర్డబుల్ కోర్స్ అండి మనది. ఏంటంటే అందరికీ, మారుమూల గ్రామాల్లో ఉండే వాళ్ళకి, ఎకనామికలీ డిసడ్వాంటేజ్ సెక్షన్స్ కూడా ఉపయోగపడడానికి మరి మొత్తం అన్ని ఎగ్జామ్స్ కి కవర్ అయ్యే టాపిక్స్ ఒక కోర్స్ కింద లాంచ్ చేసి మీకు చాలా తక్కువ ఫీతోనే మీకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఏంటండి గ్రామర్ అండ్ ఇంకోటి ఏంటమ్మా వొకాబులరీ. ఇది కాకుండా మీరు ఒకవేళ మీరు పర్ఫెక్ట్ చేయాలి, ఇప్పుడు దాకా మీరు చదివిని అన్ని పర్ఫెక్ట్ చేసుకోవాలి అంటే గనక మీకు ఇంకోటి ఉందండి, దాన్నే సప్లిమెంట్ కోర్స్ అని స్టార్ట్ చేస్తున్నాను. ఈ సప్లిమెంట్ కోర్సులు ఏముంటాయంటే ఏ మిర్రర్ ఆఫ్ కామన్ ఎర్రర్స్, 3000+ క్వశ్చన్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వర్డ్ పవర్ మేడ్ ఈజీ కూడా కవర్ చేస్తాను. అంటే నార్మన్ లివిస్ బుక్, రెడ్ కలర్ బుక్ ఒకటి ఉంటుంది. ఆల్ సెషన్స్ విల్ బి కవర్డ్ విత్ ప్రాక్టీస్ సెషన్స్. ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి మీకు దాంట్లో. నియర్లీ 48 సెషన్స్ ఉంటాయమ్మా. అన్ని సెషన్స్ కంప్లీట్ చేస్తాను. దీంట్లో నియర్లీ 300 సెట్స్ దాకా ఉంటాయి. అన్ని సెట్స్ కంప్లీట్ చేస్తాను. ఒక రోజుకి నేను 60 to 70 క్వశ్చన్స్ కవర్ చేయాలండి. మా హార్డ్ వర్క్ అండి. ఫీ గురించి మర్చిపోండి. మా హార్డ్ వర్క్ మీరు తెలుసుకుంటే గనక అల్టిమేట్ గా మీరు ఎగ్జామ్ లో మేము హార్డ్ వర్క్ చేస్తాం, అలాంటప్పుడు మీరు మా హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రూపంలో తీసుకుంటున్నారు. చాలా తక్కువ ఫీ కాబట్టి ఫీకి అసలు మీరు ఆలోచించకండి. ఎవ్రీథింగ్ ఈజ్ నెగోషియబుల్. ఓకే, యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. నా కాంటాక్ట్ సోర్సెస్ కూడా మీకు ఇస్తున్నాను చూడండి. ఫేస్బుక్ అగ్నేశ్వర వల్లూరి, వాట్సాప్ 900, మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను చూడండి. యా ఓకే, యా ఫేస్బుక్ అగ్నేశ్వర వల్లూరి, వాట్సాప్ ఈ నంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూట్యూబ్ లో కూడా మనది ఉంది ఏఆర్ పాఠశాల. అండ్ ఇంకో గూగుల్ ప్లే స్టోర్ లో మనకి యాప్ ఉందండి ఏఆర్ పాఠశాల పేరు మీదే. యా, ఇవన్నీ స్మాల్ లెటర్స్, పి క్యాపిటల్. అండ్ టెలిగ్రామ్ లో కూడా ఉంది మనకి. అండ్ లాస్ట్ వన్ ఏమంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా మీకు కొన్ని షార్ట్ వీడియోస్ చేసి పెడుతున్నాను. చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఒకటి గుర్తు పెట్టుకోండి, యు ఆర్ దేర్, వీఆర్ దేర్. అంతేనా అండి? యా, మీరు లేకపోతే మేము లేవు. సో మీ స్టూడెంట్సే నాకు ఆయుధాలు. మీరే మమ్మల్ని ముందు తీసుకెళ్ళిపోవాలి. మేము డెఫినెట్ గా మిమ్మల్ని మంచి పొజిషన్ లో కూర్చోబెడతాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.